మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనల్ని కాపాడుతాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు నుంచి మీరు నూతన స్వభావం పొందండి. ఈ రోజు ఈస్టర్ అంటే యేసు ప్రభు తిరిగి లేచిన దినం. మరణించిన తర్వాత మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దినం ఈ రోజు ఈస్టర్. ఈస్టర్ అంటే ఆయన తిరిగి లేచిన దినం కాబట్టి మీరు కూడా పాపములో మరణించి నీతిలో బ్రతకండి. ఆయన యందు నీతి ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11:26. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఒకసారి బ్రతికిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచితే మరలా చనిపోరు. అంటే ఆత్మీయంగా ఒకసారి మీరు ప్రభువుని నమ్ముకొని మీ పాపములు ప్రభువుకు చెప్తే ఆయన క్షమిస్తాడు. ఆయన మనందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన మనకు నూతన జీవితం సహాయం చేస్తాడు. అర్థమైందా? నూతన జీవితం ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ప్రభువుని నమ్మండి. ఆయన మన కొరకు నిజంగా చనిపోయాడు. మీరు పాపములో నుంచి బయటికి రండి. మీరు పేదరికంలో ఉన్నారా? దేవుని అడగండి సహాయం. మీకు మంచి పరిస్థితి ఏర్పాటు చేస్తాడు. మీరు అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? దేవుని అడగండి, ఆయన మీకు అపాయాన్ని తొలగిస్తాడు. మీరు అనారోగ్యంలో ఉన్నారా? ఆరోగ్యాన్ని అడగండి, ఆరోగ్యం ఇస్తాడు. ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యా ఈ రోజు నుంచి మాకు నూతన జీవితం ఇవ్వరా అని అడగండి, ఆయన మీకు నూతన జీవితం ఇస్తాడు. హల్లెలూయా. ఆయన మనందరికీ నూతన జీవితం ఇస్తాడు. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఆయన ఏమని చెప్తున్నాడంటే నా యందు విశ్వాసం ఉంచండి. ఎవరి యందు? దేవుని యందు విశ్వాసం ఉంచితే ప్రతి అవసరం ఆయన తీర్చుతాడు. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి సిగ్గుపడాల్సిన అవసరం రానివాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ప్రియమైన సహోదరులారా, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో దేవుడికి తెలుసు. మీరు ఆయన దగ్గర ఒప్పుకోండి, ప్రభువా మేము దీన స్థితిలో ఉన్నాం, మాకు సహాయం చేయమని అడగండి. యేసయ్య ఈ రోజు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువుకు తెలుసు. ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచాడు. ప్రియమైన సహోదరులారా, మీ త్రాగుడు నుంచి విడుదల పొందండి. మీ యొక్క వ్యభిచారం నుంచి విడుదల పొందండి. మీ యొక్క దొంగతనాల నుంచి విడుదల పొందండి. కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీకు దేవుడు పరలోకం అనుగ్రహిస్తాడు. మీకు మరలా మరణం ఉండదు ఆత్మలో. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, యేసయ్య మన కొరకు చనిపోయాడండి. మన కొరకు చనిపోయిన ఆయన ఒక్కడే. ఎవరు కూడా చనిపోలా. నా బంధువులు చనిపోలా, నా రక్త సంబంధులు చనిపోలా, ఎవరు చనిపోలా. యేసయ్య చనిపోయాడు. ఎందుకంటే ఆయన మన కొరకు మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఆయన మనల్ని సృష్టించిన దేవుడు. ఆయనకే ఆ అధికారం ఉన్నది. మన కొరకు మరణించే ప్రేమ ఆయనకే ఉన్నది. ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా ఆయనను వెతకండి, ఆయన దొరుకుతాడు. ఎక్కడుండైనా ప్రార్థన చేయండి. ఎక్కడుండి ప్రార్థన చేసిన ఆయన దొరుకుతాడు. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసిన దొరుకుతాడు. ఆయన కొరకు నువ్వు ఎక్కడికెక్కడో వెళ్ళనక్కర్లా. ఆయన కొరకు నువ్వు ఎక్కడికెక్కడికో నడిచి వెళ్ళనక్కర్లా. ఇక్కడుండి ప్రార్థన చేస్తే చాలు, ఆయన మనకు తోడుతాడు. ప్రియమైన సహోదరులారా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయన మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని విడువడంట, నన్ను విడువడు, మిమ్మల్ని విడువడు, ఎవరిని విడువడు. ఆయన మనకు దూరంగా లేదు, దగ్గరగా ఉన్నాడు. ఈ యొక్క షర్టు నా శరీరానికి ఎంత దగ్గరగా ఉందో అలాగే దేవుడు మనకు దగ్గరగా ఉన్నాడు. ఆయన మీరు అడిగితే, హృదయపూర్వకంగా అడిగితే ఆయన మీకు సహాయం చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. విశ్వసించిన వాడు కలవరపడడు. యెషయా గ్రంథం 28:16. విశ్వసించిన వాడు కలవరపడడు. మీరు విశ్వాసం ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. మీ బిడ్డల కొరకు ఆయన యందు విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేయండి. ఇప్పటిదాకా మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఈ రోజు ఇక్కడికి వచ్చారంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనను ఆరాధించండి, ఆయన కొరకు మీరు బ్రతకండి. ప్రియమైన సహోదరులారా, ఈస్టర్ అంటే అది అర్థం. ఆయన కొరకు మనం తిరిగి జన్మించాలి, నూతన జీవితంలోకి రావాలి. పాత స్వభావంలో మనం చనిపోవాలి, నూతన స్వభావంలో మనం జన్మించాలి. అది ఆయన కోరుకునేది. పండగ చేయమని కాదు ఆయన చెప్పేది. మీకు నూతన స్వభావం వచ్చిందా రాలేదా? మీకు పాత స్వభావం పోయి నూతన స్వభావం వచ్చిందా రాలేదని దేవుడు చూస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, నిజమైన ఈస్టర్ అంటే అది. మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మన కొరకు చనిపోయాడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైన సహోదరులారా, అర్థమైందా? ఆయన మన అందరినీ ప్రేమిస్తున్నాడు.